అధ్యక్ష, సభ్యుడి ఆవేదనంతా కూడా మాకు అర్థమై మాకు కూడా వారు నోటీస్ ఇవ్వడం, వారి యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇక్కడ వచ్చిన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మారిటైమ్ బోర్డులో మేము జీరో అధ్యక్ష. మా వాటా ఇక్కడ ఏమి, మారిటైమ్ బోర్డు వాటా ఇక్కడ ఏమి లేదు. గత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వలన ఆ ప్రభుత్వం వారి ఆదాయాల కోసం, స్వార్థ లాభాల కోసం యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ఎదురు చూసింది. ఏంటి ఈ విధంగా పోర్టులన్నీ కూడా విధ్వంసం చేసుకుంటూ ఇదంతా కూడా మార్చేస్తున్నారు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలను వదులుకుంటున్నారు, ఎవరి స్వార్థాల కోసం ఆదాయాలు వదులుకున్నారనేది ప్రజలకందరికీ కూడా తెలుసు. గత శాసనసభలో కూడా చాలా సార్లు కూడా కొంతమంది మన వాళ్ళు అపోజిషన్ చేసినా దీన్ని ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. ఈ రోజు సభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు వాటి మీద ఏవైతే క్వార్జు, స్లాబ్, ఎర్రమిరపకాయలు ఇవన్నీ కూడా ఉన్నాయో గత 4 సంవత్సరాలు మన దగ్గర నుంచి మంచి మంచి వస్తువులు కూడా అయ్యేటివి. ఇప్పుడు ఆ డర్టీ ప్రోడక్ట్స్ అని వారు ఏదైతే చెప్తున్నారో అది చాలా బాధాకరం. ఎందుకంటే మన దగ్గర నుంచి తీసుకొని మన యొక్క పొలాలు కావచ్చు, మన యొక్క స్థలాలు మనం ఇచ్చినటువంటి వనరులతో ఈ రోజు ఆ పరిశ్రమ అంతా కూడా పేరు ప్రతిష్టలు వచ్చినాయి అధ్యక్ష. పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాయితీలు తగ్గిపోయాయి, 0% వచ్చాము. అందువలన అక్కడ నిరుద్యోగ సమస్యలు కూడా రావడం జరిగింది. ఏదేది ఏమైనా కానీ కూడా వారి ఆవేదన తీసుకొని ఖచ్చితంగా మా అధికారులకు తెలియజేసి ఏదైనా ఒక కమిటీని వేసి కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి గారికి సలహాలు సూచనల మేరకు వాటన్నిటిని కూడా మేము తీసుకొని వెళ్తాం అధ్యక్ష. ఎందుకంటే దీనివల్ల కోట్లాది రూపాయల గతంలో వచ్చేటువంటిదంతా కూడా ఈ ఒప్పందం వల్ల షేర్ అయిపోయిన తర్వాత ఆ యొక్క వనరులు మనకు రాకుండా పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడుకు వెళ్తా ఉన్నాయి అధ్యక్ష. దాన్ని మళ్ళీ ఏ విధంగా మొదటి దానికి ఏ విధంగా తీసుకోవాలి చర్యలు, ఈ యొక్క ప్రభుత్వానికి నష్టం లేకుండా ఖచ్చితంగా కూడా వారు చెప్పినటువంటి కూడా చర్యలు తీసుకొని ప్రభుత్వం ద్వారా వారికి నివేదిక కూడా అందజేస్తామని తమ ద్వారా తెలియజేస్తాము. ఖచ్చితంగా మన ప్రభుత్వం ఈ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వీరు చెప్పినటువంటి అన్ని వివరాలను కూడా తెప్పించుకొని వారికి నివేదిక ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష.